వారికి మా యొక్క సంస్థకు స్పాన్సర్ చేస్తున్నటువంటి కొణిదెల చారిటబుల్ ట్రస్ట్ లోకేష్ అన్న గారికి, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఎంత 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 చదివి ఉన్నా కూడా మేము మాకంటూ ఒక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంగా మాకు అన్నగారు గుర్తించి మన ట్రస్ట్ తరఫున మాకు మా యొక్క నక్షత్ర వికలాంగుల సేవా సమితికి మమ్మల్ని గుర్తించి మాకు సహాయ సహకారాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మరొకసారి మన ఏపీ సీఎం గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, స్టేజ్ ముందర ఉన్న పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా మా నక్షత్ర వికలాంగ సేవ తరపున నుంచి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి అలాగే మమ్మల్ని గుర్తించి మేము ఒక ప్రోగ్రామ్ మీదని అన్నాల దగ్గరికి వెళితే ఒక ఫోన్ కాంటాక్ట్ ద్వారా ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మోహన్ సార్ గారికి. ఎందుకంటే ఆ సారు పలానోళ్ళు మీకు హెల్ప్ చేస్తారమ్మా అని చెప్తే అక్కడికి వెళ్ళినాక మన రాజేష్ అన్న గారిని, నవీన్ అన్న గారిని కలిస్తే మన లోకేష్ అన్న గారిని పరిచయం చేపించి మళ్ళీ వాళ్ళ ద్వారా నుంచి మాకు మిషన్ ఇప్పించి, సరే ఈ మిషన్ ద్వారా 10 మంది వికలాంగులు సహాయపడతారు, మరి ఈ వికలాంగులు ఉపాధి పొందుకుంటారన్న ఉద్దేశంతో మరి సార్ గారు, అన్నగారు మాకు ఈ మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా చిరసు ఉంచి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వారు చారిటబుల్ ట్రస్ట్ అనేది కూడా కొడిదెల లోకేష్ అన్నగారి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎల్లవేళలా ఇలాగనే 10 మందికి సహాయపడుతూ ఇంకా ఇంతకింత వర్దిల్లాలని చెప్పి మా నక్షత్ర వికలాంగ సేవ సమితి నుంచి కోరుకుంటున్నాం. ముందుగా మరొకసారి బాబు గారికి హ్యాపీ. ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నక్షత్ర వికలాంగుల సేవా సమితి స్థాపించి వ్యవస్థాపకుడు ఉప్పరపల్లి రాజు అండ్ చైర్పర్సన్ బాణాల రమణమ్మ 12 సంవత్సరాలు అయిందండి. మేము ఎన్నో ప్రయాసాలు పడి విభిన్న ప్రతిభావంతుల కోసం ఎన్నో కష్ట నష్టాలు పడి ఎంతో గొప్పవారి కాడికి పోయినా, ఇదిగో ఈ రూపాయి తీసుకోండి, మీరు మీ బతుకు జీవనం గడుపుకోండి, ఆ రోజు ఆకలి తీర్చారే కానీ ఈ రోజు వరకు ఎవరు కూడా మాకు జీవితకాలం ఆకలి తీర్చలేకపోయారు. కానీ ఈ రోజు మా విభిన్న ప్రతిభావంతుల్ని గుర్తించి కొణిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ నవీన్ సార్ ద్వారా మరియు రాజేష్ అన్న ద్వారా మాకు ఈ పేపర్ ప్లేట్ మిషనరీ జీవితకాల ఉపాధి కల్పించిన దానికి మనస్ఫూర్తిగా నక్షత్ర వికలాంగుల సేవా సమితి వారి నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి వారి యొక్క ఆత్మాభిమానానికి పాదాభివందనాలు చేసుకుంటూ నా ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను సార్. ఇది ప్లెయిన్ ప్లేట్ అండి, ఈ విధంగా పెట్టేసి ఇది ఓకే ఓకేనా, స్టార్ట్ చేస్తున్నా. అంటే వదలండి, ఈ విధంగా వీళ్ళకి ఉపాధి పొందుతారు. ఇక్కడ రావాలి కానాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆ గౌరవ పెద్దలకి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, విజనరీ నాయకులు, ప్రపంచం మెచ్చిన ధీరుడు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప నిర్మాణ దర్శకుడు. ఇలాంటి గొప్ప మహనీయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈరోజు మన మదనపల్లి యువ నాయకులు ఎన్ఆర్ఐ శ్రీ కొణిదెల లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో వారి చారిటబుల్ ట్రస్ట్, కొణిదెల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ
నక్షత్ర వికలాంగుల సేవా సమితికి శాశ్వతంగా ఉపాధి కల్పించే విధంగా ఒక మిషనరీని పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మా చేతుల ద్వారా టీం లోకేష్ కొనిదల ద్వారా చేస్తున్న కొనిదెల లోకేష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ కొనిదెల లోకేష్ అన్న. జై చంద్రబాబు నాయుడు గారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారు. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఎన్ఆర్ఐ కొనిదెల లోకేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తూ యువతకు కూడా ముఖ్యంగా నిదర్శనంగా నిలుస్తున్నటువంటి లోకేష్ అన్న గారు ఈ పొద్దు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు అన్న క్యాంటీన్ దగ్గర అయితేనేమి, ఈరోజు మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, ఈరోజు విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు ఒక మిషనరీని ఇవ్వడం అయితేనేమి, వాళ్ళ ఉపాధి కోసము ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ లోకేష్ అన్న గారు ఈ పొద్దు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా మదనపల్లి వాసిగా కూడా మేము గర్విస్తున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించేదానికి అన్నగారు ముందుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి చారిటబుల్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని చెప్పి లోకేష్ అన్న ఫౌండేషన్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మన దిక్సూచి మనకు వయసుతో సంబంధం లేదు అని చెప్పి ముందుకు పరిగెడుతున్న రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న మన నవయువ నాయకుడు అంటాం చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఆయన పొద్దున్న లేచినప్పటి నుండి 24/7 ఆయనకు పనే దేశ, అంతే తప్ప వేరే ఏ విషయాల్లో పట్టించుకోడు. రాష్ట్రం అభివృద్ధి పంతంలో ముందుకు తీసుకుపోవడానికి ముందుకెళ్తున్నట్టుగా ఆయనకు 100 సంవత్సరాల నిండు ఆయుష్ను ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మదనపల్లి నియోజకవర్గం తరఫున అలాగే చారిటబుల్ లోకేష్ అన్న గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రజానికానికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు విశేషం ఏమనగా 76 ఏళ్ల నవ యువకుడు, ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, అనుక్షణం ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా నేడు లోకేష్ కొనిదెల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విభిన్న వికలాంగులకి నక్షత్ర వికలాంగుల సేవా సమితి వారికి వారి జీవితకాల జీవనోపాధి కల్పించడానికి పేపర్ ప్లేట్ ప్రెస్సింగ్ మిషన్ని ఈరోజు అందజేయడం జరిగింది. వారు కొనిదెల చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించి మాకేదన్నా ఉపాధి హామీ కల్పించండి అంటే వెంటనే అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళ టీంతో సంప్రదించి వాళ్ళకి జీవనోపాధి కల్పించినందుకు లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే 76 ఏళ్ల వయసులో కూడా ఎంతో మంది విమర్శలు చేస్తున్నా కూడా ప్రజల కోసం పడుతూ అనిపించుకుంటూ నేడు కూడా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది. ఎందుకయ్యా మీకు ఈ అవమానాలు ఇవి అంటే, నేను ప్రజల కోసం నా జీవితం ఊపిరున్నంత వరకు నేను ఈ తెలుగు ప్రజల కోసం పాటుపడతానని చెప్పి పనిచేస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ ఆయన వెంట ఉండాలని, ఆయన తోడుగా ప్రజలంతా మేము ఎప్పుడు నిలబడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే సీఎం సార్. ఈ లోగో కింద పెట్టు, అట్లా దాని కింద పెట్టు. వీళ్ళంతా ఒకసారి నీకు థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. మన చారిటబుల్ ట్రస్ట్ కు, అదేవిధంగా ఈరోజు మన ఏపీ సీఎం గారి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా మా ట్రస్ట్ కు మా యొక్క ట్రస్ట్ కు మమ్మల్ని గుర్తించి మాకు ఈ మిషన్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీకు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం మీకు ఎల్లకాలం ఉండాలని చెప్పి మన ట్రస్ట్ అదేవిధంగా దినదినం అభివృద్ధి చెందుతూ మాలాంటి వారికి ఎన్నో సేవలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా నక్షత్ర వికలాంగుల సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం అమ్మాయి సార్. థ్యాంక్ యూ సార్. మరి మా ట్రస్ట్ కు మమ్మల్ని గుర్తించి శాశ్వతంగా ఉపాధి పొందించినందుకు మీకు నిజంగా దేవుడి తరపున నుంచి అన్ని విధాలా మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ సార్. మీరు ఒకసారి మాట్లాడండి. లేదు, ఏం మాట్లాడండి, మీరు ఒకసారి మాట్లాడండి.
చంద్రబాబు నాయుడు బర్త్డే కోసం మంచిగా ఏదో కార్యక్రమం చేద్దామని చేశాము. సో ఇంకా ముందు ఇంకా ఇలాంటి మంచివి చేద్దాం. అంతే కదా. సార్ చాలా థ్యాంక్స్ సార్. మా నక్షత్ర వికలాంగుల సేవా సంఘం గుర్తించి మేము ఇంత గొప్పగా బతుకుతున్నామంటే మీ యొక్క దయ సార్, పెద్దవాళ్ళ దయ మీది. మీరు గుర్తించి మమ్మల్ని గుర్తించి మాకు ఈ మిషనరీ ఇప్పించినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు మా తోడు మీరు ఎల్లవెల్ల మాకు అండదండగా ఉండాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్.